నా ఒత్తు పదాలు. ముందుగా చిన్ని కవనాన్ని గమనిద్దాం. తర్వాత పదాలు, వాక్యాలు చూద్దాం. వెన్నెల 6 ఏళ్ల చిన్నారి పాప. వెన్నెల వెలుగులో జున్ను తింటుండగా చిన్నన్న సన్నాయి వాయిస్తున్నాడు. వెన్నెల పన్నీరు కాజా కావాలంటూ కన్నీరు మున్నీరు అయింది. తల్లి లేని వెన్నెలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిన్ని వెన్నెలకు పన్నీరు కాజా ఇచ్చి నిద్దుర పుచ్చింది. ఇక పదాలు. నాన్న, చిన్నారి, పొన్నారి, వెన్న, కన్న, చిన్న, దున్న, ఉన్ని, పిన్ని, జొన్న, కట్నం, పట్నం, భగ్నం, లగ్నం, పుట్నాలు, పునర్నవం, సన్నాయి, కన్నీరు, పన్నీరు, చిన్నాన్న, చిన్నన్న. ఇకపోతే వాక్యాలు. వెన్నెల వెలుగులో వెన్నెల ఆటలు బాగుంటాయి. వెన్నెల వెలుగులు మనసుకు హాయిని కొల్పుతాయి. జాబిలమ్మ వెన్నెల వెలుగులు ఇష్టపడని వారు ఉంటారా? వెన్నెల వెలుగులు కవి హృదయానికి ఊహల పరంపర. వెన్నెల వెలుగులో కథలు వినడం చాలా బాగుంటుంది కదా. ఇంతవరకు నా ఒత్తును గమనించారు కదండి. ఒక కవనం చూసాము, కొన్ని పదాలు చూసాము, వాక్యాలు కూడా చూసాము. నిజమే కదండి, వెన్నెలని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పున్నమి నాటి వెన్నెల వెలుగులో హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుంటే ఎంతో మెడిటేషన్ చేసినట్టు ఉంటుంది. మనసుకు కూడా చాలా చల్లదనం అనిపిస్తుంది. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. అయితే మంచిగా మీరు ఈ వాక్యాలను గమనించి ఎంజాయ్ చేస్తారని. పదాలలో ఉన్నటువంటి సంయుక్త పదాలు ఉన్నాయి, ద్విత్వ పదాలు ఉన్నాయి. అవి వేరు వేరు చేసి చదవండి, రాయండి. నా ఒత్తులు అని ఈజీగా తీసేయకండి. మీరు చదువుతుంటే మళ్ళీ నా ఒత్తుతోని పదాలు సొంతంగా మీరు ఊహించి తెలుసుకొని ఆలోచించి రాయడం వల్ల మీ మైండ్కి మంచి ఎక్సర్సైజ్ అండి. మన మైండ్ ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఫ్యూచర్లో ఏజ్ ఎక్కువ అవుతుంటే చాలా మందికి మతిమరపు అనేది వస్తుంటది కదా, అది అల్జీమర్స్ అంటారు. అటువంటి రాకుండా ఉండడానికి మైండ్కి మంచి ఎక్సర్సైజ్ అందించినట్టు అవుతుంది. ఇంకా నెక్స్ట్ నేను చెప్పే కథలు కూడా మీరు వింటూ ఉన్నట్టయితే మీరు చిన్నప్పటి మీ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. తర్వాత తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, సబ్స్క్రైబ్లు ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ మనము ఇంకో కథతోని కలుసుకుందాము. అంతవరకు సెలవు మరి.